ఇంతకుముందు వీడియోలో నేను శిల్పారామంలో ఏం షాపింగ్ చేశాను, ఏం కొన్నాను, ఏంటి అన్నీ చూపిస్తాను అని చెప్పాను కదా మీతో. ఇప్పుడు చూపిస్తాను. అయితే ఇది షార్ట్ కుర్తీ, దీనిపైన చికన్కారీ వర్క్ ఉంది. ఈ కలర్ కాంబినేషన్ బాగా సూట్ అయింది, ఈ గ్రీన్కి వైట్ చికన్కారీ. హ్యాండ్స్కి కూడా ఇచ్చారు చూడండి, హ్యాండ్స్ ఎడ్జ్ దగ్గర. బ్యాక్ సైడ్ కూడా మళ్ళీ మిడిల్లో ఒక ఫ్లవర్ లాగా చికన్కారీ వర్క్తోనే ఇచ్చారు. చాలా బాగుంది. ఇదైతే పింక్ కలర్లో, బేబీ పింక్ కలర్లో సిల్క్, ప్యూర్ సిల్క్ పైన చికన్కారీ వర్క్ వచ్చింది. వర్క్ కూడా ఫుల్ ఉంది. మళ్ళీ ఏ లైన్ కుర్తా ఇది. హ్యాండ్స్ కూడా ఫుల్ స్లీవ్స్, అసలు చాలా బాగుంది. తర్వాత ఇక్కడ మధ్యలో కట్టు కూడా ఇచ్చారు చూడండి, కట్ ఇచ్చారు మధ్యలో. ఇంకేంటంటే ఆ కట్టుకి అన్ని బటన్స్, ఇదిగోండి ఇక్కడ బటన్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ బటన్స్తో కూడా చాలా లుక్ వచ్చేసింది డ్రెస్కి. ఈ బటన్స్ బాగా లుక్ వచ్చింది. తర్వాత హ్యాండ్స్కి కూడా ఉంది. మళ్ళీ బ్యాక్ సైడ్ కూడా ఫుల్ వర్క్ ఇచ్చారు, అక్కడ 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 చూడండి. ఇది వీడియోలో సరిగ్గా కనిపించట్లేదు, రియల్గా మాత్రం చాలా బాగుంది. ఇది సిల్క్ పైన ఈ వైట్ థ్రెడ్తో చికన్కారీ వర్క్, అసలు ఆసమ్. ఇది వైట్ పైన మల్టీ కలర్ చికన్కారీ. ఇది స్ట్రైట్ కుర్తా. మళ్ళీ ఇది స్ట్రైట్ కుర్తాకి మనం ఏ కలర్ బాటమ్ వేసినా కూడా సెట్ అయిపోతుంది. మల్టీ కలర్ కదా, గ్రీన్ వేసుకోవచ్చు, ఆరెంజ్ వేసుకోవచ్చు, రెడ్ వేసుకోవచ్చు, ఎల్లో వేసుకోవచ్చు, ఏదైనా సరే సూట్ అయిపోతుంది. ఆఫీస్ వర్క్ అయితే చాలా బాగుంది. స్ట్రైట్ కుర్తా వర్క్ కూడా చాలా అసలు నీట్గా హ్యాండ్తో చేశారంట, కంప్లీట్గా హ్యాండ్తో వేశారంట. ఇది బ్యాక్ సైడ్ మళ్ళీ ఒక ఫ్లవర్ లాగా ఇచ్చారు. ఇది సెల్ఫ్ ఆన్ సెల్ఫ్, గ్రే కలర్ పైన గ్రే కలర్ చికన్కారీయే ఇచ్చారు. స్ట్రైట్ కుర్తా ఇది, నెక్ దగ్గర హెవీగా ఇచ్చేసి అక్కడక్కడ అలా ఇచ్చారు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇది డైడ్ కలర్ వేశారంట ఈ కుర్తాకి. కొంచెం అంటే వీడియోలో బాగా కనిపించట్లేదు ఈ కలర్ కూడా, రియల్గా మాత్రం చాలా బాగా కనిపిస్తుంది. ఇది అలా డిఫరెన్స్ అర్థమవుతుంది చూడండి మీరు. బ్యాక్ సైడ్ కూడా వర్క్ ఇచ్చారు, అంటే ఇంత హెవీగా లేదు, కొంచెం తక్కువ ఉంది. ఇది వచ్చేసి నేవీ బ్లూ పైన వైట్ చికన్కారీ. ఇది కూడా స్ట్రైట్ కుర్తా. దీనికి కూడా హ్యాండ్స్కి, స్లీవ్స్కి ఫుల్ స్లీవ్స్ ప్లస్ మళ్ళీ స్లీవ్స్కి కూడా వర్క్ వచ్చింది. ఇది కూడా కంప్లీట్గా హ్యాండ్ వర్కేనంట, హ్యాండ్తో వేశారంట. ఇది చికన్కారీ అంటేనే హ్యాండ్తో వేస్తారంట. బ్యాక్ సైడ్ కూడా సేమ్, బ్యాక్ సైడ్ ఎలాగంటే మిడిల్లో ఒక ఫ్లవర్ ఇచ్చారు ఇలాగా. ఇది ఈ చికన్కారీ కుర్తాస్ ఇలా ఉన్నాయి. తర్వాత ప్యాంట్స్ కాటన్, అసలు నేను ఏ బ్రాండ్లో చూడలేదండి, అంత బాగుంది ఈ కాటన్ పైన కంప్లీట్గా ఫుల్ వర్క్, నీస్ వరకే ఉంది. నీస్ వరకే చికన్కారీ, అంటే ఇది వీడియోలో కనిపిస్తలేదు వర్క్ మనకి. తర్వాత ఇంకోటి ఓన్లీ ఫ్రంటే అనుకుంటే కాదు, అండ్ పాకెట్స్ కూడా ఉన్నాయి, చక్కగా ఉన్నాయి పాకెట్స్ కూడా. రెండు వైపులా పాకెట్స్ ఇచ్చారు. వర్క్ కూడా నీస్ వరకు, ఫ్రంటే అనుకున్నాను, బ్యాక్ కూడా ఉంది. ఫ్రంట్ బ్యాక్ టూ సైడ్స్ చక్కగా నీస్ వరకు వచ్చేసింది వర్క్ ఇలాగా. తర్వాత వైట్ ఆన్ వైట్ కుర్తీ. ఇది ఏ లైన్ కుర్తీ, మళ్ళీ కంప్లీట్గా వర్క్. ఫ్రంట్ అయితే అసలు హెవీగా ఉంది, చాలా హెవీగా ఉంది ఫ్రంట్. సేమ్ ఇంతకుముందు మీకు నేను పింక్ సిల్క్లో చూపించాను కదా, సో ఇదేమో వైట్ కలర్లో ఉంది. దీనికి కూడా మధ్యలో కట్ ఇచ్చారు, సేమ్ దానికి ఎలాగా బటన్స్ ఉన్నాయో మధ్యలో ఆ బటన్స్తో లుక్ వచ్చింది కుర్తీకి. బ్యాక్ సైడ్ కూడా సేమ్ ఉంది. దీనిపైన మనము కాంట్రాస్ట్ బాటమ్ కూడా వేసుకోవచ్చు, సేమ్ సెల్ఫ్ ఆన్ సెల్ఫ్ కూడా వేసుకోవచ్చు, అలా కూడా బాగుంటుంది. వేసి కలర్ఫుల్గా చున్నీ వేయాలి, అప్పుడు చాలా బాగా లుక్ వస్తుంది దీనికి.
ఇది తర్వాత ఇంకొక ప్యాంటు. ఈ ప్యాంట్కి ఏంటంటే కంప్లీట్గా మన వెస్ట్ వరకు వర్క్ ఇచ్చారు, చికన్కారీ వర్కే. ఇదిగోండి ఇలాగా మొత్తం వేస్ట్ నుండి యాంకిల్ వరకు ఫుల్ వర్క్ అన్నమాట. ఓన్లీ ఫ్రంటే కాదు, బ్యాక్ కూడా మళ్ళీ 2 సైడ్స్ పాకెట్స్. చాలా కంఫర్ట్గా ఉంటుందండి, మేము వేసుకొని కూడా చూసాము. కంఫర్ట్గా ఉంది, చాలా కంఫర్ట్గా ఉంది. ప్యాంట్ అయితే ఈజీగా తీసుకోవచ్చు, స్ట్రెచబుల్. మళ్ళీ ఇవన్నీ ఒకే స్టాల్లో కొన్నాను, అన్నిటికీ కలిపి 5000 బిల్ అయింది నాకు. పక్క స్టాల్లో మళ్ళీ వేరేవి చున్నీలు తీసుకున్నాను, వాటికి మ్యాచింగే తీసుకున్నానులేండి. 4 చున్నీలు తీసుకున్నాను. ఇక్కడ ఫస్ట్ రెడ్ చున్నీ చూడండి, ఇది సిల్క్లో ఉంది, బాగుంది, సింపుల్గా క్లాసీ లుక్తో ఉంది, రెడ్ కలర్. తర్వాత వైట్ కలర్ది, వైట్కైనా రెడ్కైనా కూడా సైడ్లో బార్డర్ వచ్చింది గోల్డ్ కలర్తో. అది కనిపించినట్టుంది, ఆ బార్డర్ బాగా కనిపిస్తుంది. ఇది పింక్కి, బేబీ పింక్కి అని తీసుకున్నాను. అన్నీ సేమ్ మోడలే, అన్నిటికీ కూడా జరీ బార్డర్ ఉంది. అలా ఈ డ్రెస్ పైకి అని తీసుకున్నాను. ఇది సెల్ఫ్ దుపట్టా. ఇక్కడ ఇది మధుబని ప్రింట్ తోటి, ఆఫ్ వైట్ కూడా కాదండి, ఒక రకమైన క్రీమ్ కలర్ ఉంది. సో చాలా బాగుంది ప్రింట్. నేను ఈ దుపట్టా తీసుకున్నదే ఈ మధుబని ప్రింట్ కోసం అని. ఏ డ్రెస్ పైన కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. అన్ని 4 దుపట్టాస్కి నాకు 1000 రూపీస్ అయింది ఇక్కడ. తర్వాత ఇంకొక వేరే స్టాల్లో మళ్ళీ లాస్ట్ ఎండింగ్లో ఈ కుర్తీస్ తీసుకున్నాను, షార్ట్ కుర్తీస్. ఇది బ్లాక్ పైన మల్టీ కలర్ తోటి ఇలా ప్రింట్ వచ్చి, ఫ్లోరల్ ప్రింట్ వచ్చేసి ఆరెంజ్ కలర్ పైన మిర్రర్స్ వచ్చినాయి. 2 అలాగే ఉన్నాయి ఇంచుమించు, కాకపోతే కలర్స్ డిఫరెన్స్. ఇది ప్యూర్ కాటన్, ఇంతకుముందు చూపించిందేమో రేయాన్లో ఉంది. అది ఇలా మళ్ళీ ఎడ్జ్లో కూడా ఒక లేస్ ఇచ్చారు. 2 కుర్తీస్కి కలిపి 600 రూపీస్ అయింది నాకు. తర్వాత ఇది కాఫీ కలర్లో బాటిక్ ప్రింట్, ఇది బాటిక్ ప్రింట్ అంటారంట. ఈ బాటిక్ ప్రింట్లో ఈ కాఫీ కలర్లో లాంగ్ స్ట్రెయిట్ కుర్తా. ఇది ఇంతకు ముందువేమో అవి షార్ట్ కుర్తీస్, ఇది లాంగ్ కుర్తీ. బ్యాక్ సైడ్ ఏమో అంత ఫుల్ ప్రింట్ రాలేదు, ఇలా ఇచ్చారు. ఇది వచ్చేసి నేవీ బ్లూ కలర్. 2 కుర్తీస్, 2 కూడా లాంగ్ స్ట్రెయిట్ కుర్తీస్ అన్నమాట. హ్యాండ్స్కి కూడా ఫుల్ వర్క్ ఏం లేదు, ఫుల్ ప్రింట్ లేదు, ఫ్లవర్స్ ఉన్నాయి. తర్వాత ఇంకా వేరే స్టాల్లో ఇది బ్యాంగిల్స్, ఎల్లో కలర్లో ఉన్నాయి ఈ బ్యాంగిల్స్. 2 బ్యాంగిల్స్ కలిపి వేసుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉంటే, లేదంటే ఒక్కొక్క బ్యాంగిలే వేసుకోవచ్చు. ఇది రెండిటికి కలిపి 150 రూపీస్ అయింది. తర్వాత గోల్డ్ కలర్లో ఇవి మెటల్ బ్యాంగిల్స్. మా పాప హ్యాండ్ చిన్నగా ఉంటుంది, అందుకనే చిన్న బ్యాంగిల్స్ ఇవి. 2 హ్యాండ్స్కి వేసుకోవచ్చు, లేదంటే ఒకే హ్యాండ్కి కూడా వేసుకోవచ్చు. ఇది ఒక్కటే బ్యాంగిల్ తీసుకున్నాం. ఇది ఒక బ్యాంగిల్ వచ్చేసి 50 రూపీస్కి ఇచ్చారు. తర్వాత మిమ్మల్ని అడిగాను కూడా, చూడండి గోల్డ్ కలర్లో బాగా షైన్ అవుతున్నాయి అని చెప్పేసి ఈ బ్యాంగిల్స్ తీసుకున్నాను. ఇంకా 300 రూపీస్కి ఇచ్చారు ఆ బ్యాంగిల్స్ అన్నీ కలిపి. ఇవి టాప్స్, ఇయర్ టాప్స్, పర్ల్స్వి చూపించాను కదా మీకు పర్ల్ షాప్లో, అవి 250 రూపీస్ హ్యాంగింగ్ తోటి ఉన్నాయి. తర్వాత స్టోన్వి గొలుసులు, ఇది వచ్చేసి మనకి ఆ షాప్లోనే తీసుకున్నాను, బ్లాక్ కలర్లో ఉంది.